సరే ఇప్పుడు వచ్చే ఒలింపిక్స్‌కి మన ఆంధ్ర నుంచి ఎవరైనా సెలెక్ట్ అయ్యే పొటెన్షియల్ ఉంది అని అనుకుంటే గనక అది ఎవరు సార్? ఎవరై ఉంటారు? 100% ఒకరు కాదు. మేము అనుకోవడం 6, 7 మంది ఉన్నారు. ఈరోజు మన ఎర్రాజ్యోతి బెస్ట్ అథ్లెటిక్ ఏషియన్ మెడలిస్ట్ సింధు గారు. ఇంకా మీరు ఆల్రెడీ ఆ ట్రాక్లో ఉండే వాళ్ళు ఆల్రెడీ 3 ఉన్నారు. యంగ్ ప్లేయర్స్ కూడా యాడ్ అవుతున్నారు. ఈ సంవత్సరం ఏషియన్ గేమ్స్ ఉన్నాయి, కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి. దానికి సెలెక్ట్ వాళ్ళని స్పెషల్ ట్రైన్ చేయాలనుకున్నాం. దాని తర్వాత 28 ఒలింపిక్స్కి మన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక 6 మెంబర్స్ వరకు పార్టిసిపేషన్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ నేషనల్ గేమ్స్ తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత వాళ్ళని బెస్ట్గా ట్రైన్ చేస్తాం. ఇప్పటికే ప్లేయర్ అడాప్టేషన్ తీసుకొని వచ్చాం. మొన్న కూడా ఎర్రాజ్యోతి గారిని పిలిపించడం జరిగింది. లోకేష్ గారు కలిశారు. అమ్మాయికి ఒక 30 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈరోజు చాలామంది గ్రూప్ 1 పోస్టులు ఇస్తున్నాం, ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, క్రీడా ప్రోత్సాహాలు ఇస్తున్నాం. నేను నరేంద్ర మోడీ గారు ఒక అజెండా పెట్టారు. 2036కి 100 మెడల్స్ ఒలింపిక్స్లో మనం సాధించాలి. ఒక టాస్క్ లాగా ఉంది. ఆ 100 మెడల్స్లో మన పిల్లలు 10 మంది మన వాళ్ళు ఉన్నారు. మనం టార్గెట్ పెట్టాం. ఆ టార్గెట్ కోసం పిల్లల్ని ఇప్పటికే క్రీడాకారులని ఆ విధంగా ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళకి ఏం చేయడానికైనా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు సార్ ఈ అథ్లెట్స్‌ని ట్రైన్ చేయడానికి? ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఈ రోజు మొదలైన వాళ్ళు ఒలింపిక్స్ వరకు ఈ 28కి వెళ్ళరు. ఆల్రెడీ నేషనల్ ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ ఆ స్టాండర్డ్స్ రీచ్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ పటియాలాలో కొంతమంది ఉన్నారు. తర్వాత కేరళలో ఏదైతే రాజధాని ఉందో అక్కడ కొంతమంది ట్రైన్ అవుతున్నారు. బాంబేలో కొంతమంది, ఢిల్లీ, తర్వాత ఉత్తరాఖండ్లో కొంతమంది ట్రైన్ అవుతున్నారు. వాళ్ళందరినీ మేము ఏం చేస్తున్నామంటే పిల్లలు ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పాటు వాళ్ళకి అడిషనల్గా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడిషనల్గా బెస్ట్ ట్రైనర్స్కి ఎంత ఖర్చు అవుతుంది ఈ 3 సంవత్సరాలు 26, 27, 28 దానికి ఎంత ఖర్చు అవుతుందో అంత వెచ్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నో డౌట్. ఆర్థికంగా ఇబ్బంది ఉంది, కష్టాలు ఉన్నాయి, ఇబ్బంది పడినాం. మన పిల్లల కోసం ఎంత కష్టపడడానికైనా, ఎన్ని ఇబ్బందులు పడడానికైనా సిద్ధంగా ఉన్నాను ముఖ్యమంత్రి గారు చెప్పారు. అప్పు చేసైనా, తల తాకట్టు పెట్టైనా డబ్బిస్తాం. ఆ విషయంలో మన పిల్లలు మెడలిస్టులు కావాలి. దానికోసం దాని తర్వాత వాళ్ళకి ఏంటంటే మనం ఏం చేసామంటే ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ సాధిస్తే 7 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ప్రకటించాం. గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చాం. 1000 స్క్వేర్ యార్డ్ ల్యాండ్స్ ఇస్తాం. వాళ్ళకి మళ్ళీ అకాడమీలు పెట్టడానికి స్థలం ఇస్తాం. ప్రోత్సహిస్తూనే ఉంటాం. ఇప్పుడు ఏషియన్ మెడల్ కానీ వస్తే 4 కోట్లు గోల్డ్ మెడల్. ఇప్పుడు కానీ వాళ్ళు వచ్చిందంటే అది ఎందుకంటే కామన్వెల్త్లో గెలిచిన మెడలిస్ట్కి ఇన్సెంటివ్స్ ఇస్తాం. నేషనల్ ఇంకా చిన్న స్కూల్ గేమ్స్లో నేషనల్ మెడల్ కొట్టినా వాళ్ళకు కూడా డబ్బు ఇచ్చే కార్యక్రమం పెట్టాం. అంటే గ్రాస్ లెవెల్, అంటే కింద నుంచి పిల్లల్ని ప్రోత్సహించాలి. ఏదో మెడల్ వచ్చిన తర్వాత చప్పట్లు కొట్టి ఈ మన తెలుగు పిల్లలు అని చెప్పి చప్పట్లు కొట్టుకోవడం కాదు. ఏదైతే మెడల్ రావడానికి ప్రోత్సహించే ప్రోత్సాహం అండదండలు ఈ ప్రభుత్వం ఇస్తుంది.